ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు 10వ అధ్యాయము 4వ వచనము చదువుకుంటాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము మనము చదువుకొని ఉన్నాం. ఇందులో పౌలు భక్తుడు అరణ్యములో ఇశ్రాయేలీలు ఏ విధంగా వారు దేవుణ్ణి ఆరాధించగలిగినారో ఆ సంగతిని జ్ఞాపకము చేసుకుంటూ వచ్చాడు. ఆ మాటలు మనము చూడాలి. 2వ వచనము 3వ వచనం కూడా చదువుకుంటే మంచిది. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 2 నుంచి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి అని ఉంది. బాప్తిసము పొందిన వారు గురించి రాయబడిన మాట. బాప్తిసము పొందిన వారి గురించి రాయబడిన మాట. వారు ఏ విధంగా బాప్తిసం పొందారు? ఎక్కడ బాప్తిసం పొందినారు వాళ్ళు అంటే, వాక్యమే చెప్తున్న మాట, అందరూ ఆత్మ సంబంధమైన లేదా అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. మోషేను బట్టి అన్నమాట ఉంది. ఏమిటి మోషేను బట్టి? మోషేలోను అంటే మోషే నామమున వాళ్ళు బాప్తిసం పొందినారనే కాదు, కానీ దేవుడు మోషే ద్వారా వారిని విమోచించినాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీలను మోషే ద్వారా ఐగుప్తు బానిసత్వము నుండి వారిని విడిపించాడు, విమోచించినాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించినారు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం. ఆహారములో తేడా లేదు. దాదాపుగా ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన వారందరూ కూడా 6 లక్షల కాలిబలము అని ఉంది. అంతకు మించి దాదాపుగా 20 లక్షల మంది కూడా ఒకే ఆహారమును వాళ్ళు భుజించినారు. ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి అన్నమాట ఉంది. ఒకే ఆహారము ఒకే పానీయమును వారు పానం చేశారు. దానిని ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు కదా, ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు. ఆదిమ అపోస్తులు కూడా ఒకే రొట్టెను వాళ్ళు విడిచారు,
ఒకే రొట్టెను అందరూ పంచుకొని భుజించినారు. అందరూ కూడా ఒక పాత్రలోందే వాళ్ళు త్రాగినారు, వేరే వేరే పాత్రలోంది కాదు. కొన్ని రొట్టెలు కాదు, ఆయన జనాలకు రొట్టెలు పంచాడు, కానీ తన శిష్యులకు మాత్రము ఒకే రొట్టెని ఇచ్చాడు. అదే ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన రొట్టె, ఆత్మ సంబంధమైన పానీయము ఒకటే అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాట, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అన్నమాట రాయబడింది. బండ క్రీస్తు. బండ నుండి దేవుడు నీటిని రప్పించినాడు. ఆ మాట మనకు నిర్గమాకాండము చూడండి ఒకసారి. అట్లా నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనములో అనుకుంటాను. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనములో, ఇదిగో అక్కడ ఓరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసేను అన్నమాట రాయబడి ఉంది. దేవుడు ఏం చెప్పినాడో అలాగనే చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుడైన యెహోవా ఓరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను అన్నాడు. ఓరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను, బండ మీద నిలుస్తాను. మనం చెప్పుకున్నట్టుగా కొరింథీ మొదటి పత్రిక 14లో ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. కాబట్టి బండతో మాట్లాడు. అవునా? దేవుడు ఏం చెప్పినాడు? నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరునని మోషేతో చెప్పినాడు. మోషేతో చెప్పాడు, నువ్వు మందు బండను కొట్టు అన్నాడు. అవునా? మోషే బండను కొట్టినాడు. బండ నుండి నీళ్లు వచ్చినాయి. దేవుని వాక్యం చెప్తుంది కదా, నన్ను అడుగుము నీకు జీవజలము ఇచ్చేదను అని అన్నాడు సమరయ స్త్రీతో. ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు, నేను చున్నులు త్రాగువాడు మరెన్నటికీ దప్పికొనడు అని అన్నాడు. ఆయన ఇచ్చు నీళ్లు, ఆయన ఇచ్చు ఆహారం ఒకటే అనేది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆ బండ క్రీస్తు, ఆ బండ క్రీస్తు. ఆయన కొట్టబడ్డాడు అని వాక్యం చెబుతుంది. అవునా? ప్రభువైన యేసుక్రీస్తు కొట్టబడ్డాడు. మనందరి కోసమై ఆయన అప్పగించబడ్డాడు. ఆయన దూషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఆయనను వారు కొట్టిరి, బెత్తములతో కొట్టిరి, కొరడాలతో కొట్టిరి. అవునా? పిడిగుద్దులు గుద్దిరి అన్నమాట వ్రాయబడింది. అరచేతులతో కొట్టిరి అన్నమాట వ్రాయబడింది. ఆయన కొట్టబడినాడు. ఎవరి కోసం కొట్టబడినాడు? ఆయన పాపముల చేత నశించిపోతున్న ప్రజల నిమిత్తమై ఆయన కొట్టబడినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది.
అది మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను మనం చూస్తాం, మార్కు సువార్తలో మనం చూస్తాం. ఆయన కొట్టబడినాడు. బండైన క్రీస్తును వాళ్ళు కొట్టినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. కొట్టడం మాత్రమేనా కాదు, ఆయన మరణించినాడు కూడా. యెషయా గ్రంథంలో ఇలా మనం చూస్తాం కదా, 53వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమనొందిన వానిగాను మనమతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉంది. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపేను అని ఉంది. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపేను, అతని మీద మోపేను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపాడంట. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపినాడు, ఆయన మోసినాడు అనేది అర్థమవుతుంది. కాబట్టి మన రోగములను భరించినాడు, మన వ్యసనములను వహించినాడు, దేవుని వలన బాధను అనుభవించాడు, శ్రమ నొందినాడు, శ్రమ నొందినాడు. అతడు గాయపరచబడ్డాడు, అవునా, నలగొట్టబడ్డాడు, శిక్షించబడ్డాడు అనే మాట ఉంది. శిక్షించబడ్డాడు. తర్వాత మనం చూస్తే మన దోషములన్నీ కూడా ఆయన మీద మోపినాడు. మన అపరాధం, మన పాపం ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపినాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆయన మోసాడు, మన పాపమును మోసినాడు, మన అతిక్రమాన్ని మోసాడు, మనకు ప్రాయచిత్తము ఆయన కలగజేసినాడు, మనకు ప్రాయచిత్తము ఆయన కలగజేశాడు. ఎట్లా కలగజేశాడు అంటే, ఆయన రక్తమంతా కూడా ధారపోసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అతడు నలగొట్టబడెను అన్నప్పుడే అర్థమైపోతుంది కావున, శరీరాన్ని నలగొట్టినప్పుడు అందులో నుండి రక్తము ప్రవహించింది. శరీరమును వాళ్ళు నలగొట్టారు, ప్రభు శరీరాన్ని. ఎక్కడైతే కొరడా దెబ్బ, ఎక్కడైతే బెత్తము దెబ్బ, ఎక్కడైతే పిడిగుద్దులు గుద్దినప్పుడు ఆయనలో నుండి, ప్రభువులో నుండి రక్తము చిందినట్టుగా మనం చూస్తాం. అంతగా దేవుడు మన కోసమై బాధను అనుభవించాడు. ఆయన కొట్టబడ్డాడు, మోసే కొట్టాడు, నీళ్లు బయటకు వచ్చినాయి. రానో వారు ఆయనను కొట్టారు, రక్తం బయటకు వచ్చేసి రక్తము చిందించినాడు. తన దేహమంతయు కూడక నాగేటి సాళ్ళ వలె దున్నబడింది అని వాక్యం చెబుతుంది. ప్రభు యొక్క శరీరం నాగేటి సాళ్ళ వలె దున్నబడిందా? ఆయన రక్తము కార్యం దున్నబడుతున్నప్పుడు అందులో నుంచి రక్తము చిందినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది లేఖన సత్యం మనకు తెలియజేస్తుంది అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. వాక్యములో మనము చూడగా వెంబడించిన బండ అనేది
వాక్యమే చెబుతూ ఉంది. ఆయన తన ప్రజలను వెంబడించాడు. ఎందుకు వెంబడించినాడు ఆయన తన ప్రజలను అంటే, తమకు దాహమైనప్పుడల్లా దాహము తీర్చడానికి. ఎందుకు వెంబడించాడు దేవుడు తన ప్రజలను అంటే, ఆకలినప్పుడల్లా ఆహారము ఇవ్వడానికి. వారు యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని వాక్యం చెబుతూ ఉంటుంది. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందినాడు. బాధ నొందడానికి వాళ్ళను ఆయన వెంబడించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కదా. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ, ఆ బండ క్రీస్తు. కాబట్టి ఆయన వారితో ఉండి వారి ఆకలి తీర్చాడు. ఆయన వారితో ఉండి వారి దాహము తీర్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం ఇందులో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రభువును మనము ఈ ఉదయకాలం వేళ జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనం స్తుతించు వారమై ఉండాలని వాక్యం చెబుతుంది. రండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 16వ వచనంలో రాయబడిన మాట, మనము దీవించు ఆశీర్వాదం వచ్చినప్పుడు పాత్రలో ఉంది. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటాయే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటాయే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అని వాక్యం చెబుతుంది. వినండి ప్రియమైన వారులారా, ఇందులో రాయబడిన ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే 10:16లో, మనము స్తుతించు స్తుతి పాత్రలోనిది, మనము స్తుతించు స్తుతి పాత్రలోనిది మనము త్రాగుచు ఉన్నాం. అది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మరి మనము దీవించు ఆశీర్వచన పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటాయి కదా. మనం తాగేటువంటి రసం కావచ్చు అది, కానీ ఆయన రక్తములో మనము పాలు పుచ్చుకుంటున్నాము అన్నమాట. మనం విరుచురొట్టె క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటాయి కదా అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి మనమందరము ఒకటే. క్రీస్తు యేసులోనికి వచ్చిన వారందరూ కూడా ఒకటే. కాబట్టి ఒకే శరీరాన్ని ఒకే పానీయమును మనము తీసుకుంటున్నాము అనేది వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తును స్తుతించుచు తండ్రి అయిన దేవుని ఆరాధన చేస్తూ ముందుకు సాగుతాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.